హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనిప్పుడు చదువుతున్నది ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ తెలుగు వెర్షన్ అయిన మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. దీని రచయిత డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. దీనిలో 20 చాప్టర్స్ ఉన్నాయి. ఈ పుస్తకం మీ జీవితంలో అద్భుతాలను ఎలా సృష్టిస్తుంది. ప్రపంచమంతటా అన్ని తరగతులకు చెందిన స్త్రీ పురుషుల జీవితాల్లోనూ అద్భుతాలు జరగటం నేను చూశాను. మీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు అంటే సుప్తచేతన అవస్థలో ఉన్న మీ మనసులోని అద్భుత శక్తిని మీరు ఉపయోగించటం మొదలుపెట్టినప్పుడు. మీ ఆలోచనల అలవాటును, ఊహాత్మక రూపురేఖలను, ధోరణులను తీర్చిదిద్ది మీకో జీవన గమ్యాన్ని ఏర్పరచడం ఎలాగో బోధించడానికే నేను ఈ పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఎందుకంటే సుప్తచేతన అవస్థలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచన బట్టే ఆయన వ్యక్తిత్వము ఉంటుంది. ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా? ఒక వ్యక్తి విచారంగాను, మరో వ్యక్తి ఆనందంగాను ఎందువల్ల ఉంటారు? ఎందువల్ల ఓ వ్యక్తి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరో వ్యక్తి పేదరికంతో దుఃఖభరితంగా ఉండవలసి వస్తుంది? ఎందువల్ల ఓ వ్యక్తి ఎప్పుడు భయంగాను ఆందోళనగాను ఉంటే మరో వ్యక్తి పూర్తిగా నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో ఉంటాడు? ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరో వ్యక్తి ఓ గుడిసెలో చాలీచాలని సంపాదనతో ఉండాల్సి వస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా విజయాన్ని చవిచూస్తాడు, మరో వ్యక్తి దయనీయంగా అపజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందువల్ల? ఒక వ్యక్తి విశిష్టమైన వ్యక్తిగా రాణించి విశేషంగా ప్రజాదరణ చూరగొంటే మరో వ్యక్తి ఎందువల్ల మధ్యరకం మనిషిలా ప్రజాభిమానం లేకుండా ఉండవలసి వస్తుంది? ఒక వ్యక్తి తన పనిలో కాని వృత్తిలో కాని మేధావిగా రాణిస్తే మరో వ్యక్తి జీవితాంతం బండచాకిరి చేస్తూ ప్రయోజనం లేకుండా ఏమీ సాధించకుండా ఎందుకు నలిగిపోవలసి వస్తుంది? ఒక వ్యక్తికి ఎంతకీ నయం కాదని అనుకున్న జబ్బు నయమైతే మరొకరికి ఎందుకు నయం కాదు? ఎంతో మంది మంచివారు, దయగల ధార్మికులు శారీరకంగా మానసికంగా ఎందుకు బాధపడాల్సి వస్తుంది? ఎంతో మంది అవినీతిపరులు, ధార్మిక గుణం లేనివారు సైతం జీవితంలో విజయం సాధించి అభివృద్ధి చెంది చక్కని ఆరోగ్యంతో ఎందువల్ల ఉండగలుగుతున్నారు? ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మరో వ్యక్తి బాధలు పడుతూ నిరాశ నిస్పృహలతో ఎందువల్ల ఉండాల్సి వస్తుంది? జాగ్రత్తావస్థలో కానీ అసంకల్పిత స్థితిలో కానీ మీ మనసులో ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఈ పుస్తకం రాయడానికి నాకున్న కారణం ఇటువంటి ప్రశ్నలు, ఇంకా ఈ తరహా ప్రశ్నలు మరికొన్నిటిని నేను కనుగొన్న సమాధానాలను మీతో పంచుకోవాలనే ప్రేరణ కొద్దీ నేను ఈ పుస్తకాన్ని రాయాలనుకున్నాను. మీ మనసుకు సంబంధించిన గొప్ప మౌలిక సత్యాలను సాధ్యమైనంతగా అతి సరళమైన భాషలో వివరించడానికి ప్రయత్నించాను. జీవితానికి మీ మనసుకు సంబంధించిన ప్రాథమిక మౌలిక నియమాలను సాధారణమైన దైనందిన భాషలో వివరించటం సుసాధ్యమనే నా నమ్మకం. ఈ పుస్తకంలోని భాషాశైలి మీరు చదివే దినపత్రికలు, తాజా పత్రికలు, వ్యాపార కార్యాలయాలు, మీ ఇల్లు, రోజువారీ వర్క్ షాపుల్లోనూ మీకు బాగా సుపరిచితమైనదే. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఇందులో వివరించిన మెలకువలను ఆచరణలో అనుసరించమని కోరుతున్నాను. మీరా పని చేస్తూ ఉంటే మీలో అద్భుతాలు చేయగల శక్తి ఏర్పడుతుందని నా దృఢ నమ్మకం. ఈ విషయంలో నాకెలాంటి సందేహమూ లేదు. ఈ శక్తి మీలో ఉన్న గందరగోళాన్ని, ఆవేదనని, శోకాన్ని, ఓటమిని తొలగించి మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. అది మీరనుకున్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది. మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది. భావోద్వేగాల నుంచి, భౌతిక బంధాల నుంచి మిమ్మల్ని తప్పించి స్వేచ్ఛ, మనశాంతి, సంతోషాల రాజమార్గం మీదకి మళ్లిస్తుంది. మీ సుప్త చేతన అవస్థలోని ఈ అద్భుతమైన శక్తి మీ రుగ్మతల్ని నయం చేస్తుంది. మిమ్మల్ని మళ్లీ శక్తివంతంగా, దృఢంగా మలుస్తుంది. మీలోని అంతర్గత శక్తుల్ని ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం ద్వారా మీరు మీలోనే భయమనే కారాగార ద్వారాలు తెరుచుకుని పాల్ అభివర్ణించే భగవంతుని సంతానానికి లభించిన అద్భుత స్వేచ్ఛ జీవితంలోకి అడుగుపెడతారు. అద్భుతాలు సృష్టించే శక్తిని వెలువరించడం, స్వయం శక్తితో మనలోని రుగ్మతల్ని నయం చేయడమనే విధానమే ఎప్పుడూ మనలోని సుప్తచేతన శక్తుల ఉనికికి బలమైన సాక్షాధారం అవుతుంది. చాలా సంవత్సరాల క్రితం నాలో ఉన్న ప్రాణాంతకమైన జబ్బును, అంటే దీన్నే వైద్య పరిభాషలో అయితే సరోకోమా అంటారు, నేను నాలోని సుప్తచేతన శక్తిని ఉపయోగిస్తూ నయం చేసుకోగలిగాను. అలా నాలో సృజించబడిన ఆ శక్తే నన్ను నడిపిస్తూ ముఖ్యమైన శారీరక క్రియలన్నిటినీ నిర్వహించగలుగుతోంది. నేను ఎలాంటి మెలకువలను పాటించాను ఆ వివరాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచాను. మన అందరిలో అంతర్లీనంగా ఉన్న సుప్తచేతనలోని అంతులేని నయం చేసే శక్తిని ఇతరులు కూడా విశ్వసిస్తారనే నమ్మకం నాకుంది.
నా పట్ల దయతో సలహా ఇచ్చిన ఓ వయసు మళ్లిన డాక్టర్ మిత్రుడికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన అలా చెప్పటం వల్లే ఆ సృజనాత్మకమైన మేధస్సు నా అవయవాల్ని సృజించి శరీరానికి రూపకల్పన చేసి హృదయానికి స్పందన కలిగించినప్పుడు అది తను సృష్టించిన దాన్ని ఎందుకు బాగుచేయలేదన్న సంగతి అకస్మాత్తుగా గ్రహించగలిగాను. ఓ పాత సామెత చెప్పినట్లు డాక్టర్ గాయానికి కట్టుకడతాడు, దేవుడు దాన్ని నయం చేస్తాడు. ఫలప్రదమైన ప్రార్థనతో అద్భుతాలు సంభవిస్తాయి. మనసుకు సంబంధించిన చేతనావస్థ, సుప్తచేతనావస్థల సామరస్యపూర్వకమైన పరస్పర చర్యే శాస్త్రీయమైన ప్రార్థన. అదొక నిర్దిష్ట ప్రయోజనం వైపుగా శాస్త్రీయంగా నడిపిస్తుంది. మీలోని అనంత శక్తి ప్రభావాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి శాస్త్రీయమైన మార్గాన్ని ఈ పుస్తకం ప్రబోధిస్తుంది. తద్వారా మీరు జీవితంలో ఏదైతే నిజంగా కావాలని కోరుకుంటారో దాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని సమకూర్చుకోగలుగుతారు. మీరు ఆనందదాయకమైన, సంపూర్ణమైన, సంపన్నమైన జీవితాన్ని కోరుకుంటారు. అందుకోసం మీ దైనందిన వ్యవహారాలు, వ్యాపార సమస్యల పరిష్కారం వంటి వాటిని సుగమం చేసుకోవడానికి, కుటుంబ సంబంధ బాంధవ్యాలలో సామరస్యం నెలకొల్పడానికి ఈ అద్భుతాలు చేసే శక్తిని ఉపయోగించటం మొదలుపెట్టండి. ఈ పుస్తకాన్ని మీరు ఎక్కువసార్లు చదవాలనే నియమం పెట్టుకోండి. ఈ అద్భుత శక్తి ఎలా పనిచేస్తుందో, మీలో దాగి ఉన్న ప్రేరణ, అంతర్గతమైన తెలివితేటలను ఎలా వెలికి తీసుకురావచ్చునో ఈ పుస్తకంలోని పలు అధ్యాయాలు మీకు స్పష్టం చేస్తాయి. మానసిక సుప్తచేతనావస్థను మెప్పించగలిగే సులభమైన మెలకువలను నేర్చుకోండి. అనంతమైన శక్తి సామర్థ్యాల ఖజానాన్ని వినియోగించుకోవడానికి సరికొత్త శాస్త్రీయ మార్గాన్ని అనుసరించండి. ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా, మనఃపూర్వకంగా, ప్రేమతో చదవండి. ఇది ఎంత ఆశ్చర్యకరంగా మీకు సహాయపడుతుందనే అంశం మీకే రుజువవుతుంది. నా నమ్మకం ఏమిటంటే తప్పనిసరిగా మీ జీవితంలో ఒక మలుపు ఏర్పడడానికి అది దారితీస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తారు. మీకు ఫలప్రదంగా ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? మీ దినచర్యలో ఒక భాగంగా మీరు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? అత్యవసర పరిస్థితిలో కానీ, ఏదైనా అపాయం లేదా ఇబ్బందులో ఇరుక్కున్నప్పుడు, జబ్బు పడినప్పుడు, మరణం ముంచుకొస్తున్నప్పుడు వెంటనే ప్రార్థనల ప్రవాహం మొదలవుతుంది. దినసరి వార్తల్ని మీరు గమనిస్తూ ఉండండి. ఒకచోట ఓ బిడ్డ ఏదైనా నయం కాదనుకునే జబ్బు బారిన పడిందంటే దేశవ్యాప్తంగా అందరూ ప్రార్థనలు జరుపుతున్నట్లుగా రాస్తారు. అలాగే దేశాల మధ్య శాంతి కోసమని, గనిలో వరద నీరు ప్రవేశించినప్పుడు అందులో చిక్కుకుపోయిన గని కార్మికుల క్షేమం కోసమని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్లు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారని మనం విన్నప్పుడు ఆ గని కార్మికులు తమను కాపాడటానికి ఎవరైనా వచ్చే వరకు తాము ప్రార్థనలు చేస్తున్నామని చెప్పినట్లు రాస్తారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి సాయపడేది ప్రార్థనే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. జీవితంలో ప్రార్థన అన్నది అంతర్భాగం, నిర్మాణాత్మకము అయి ఉన్నప్పుడు కష్టం కలిగే వరకు మీరు ఎందుకు ఎదురు చూడాలి? ప్రార్థనకు నాటకీయంగా లభ్యమయ్యే సమాధానాలు పత్రికల్లో పతాక శీర్షికలవుతాయని చెప్పాలి. ఫలప్రదమైన ప్రార్థనలకు అవి దృష్టాంతాలవుతాయి. మరి బాలబాలికలు ప్రతిరోజు భోజన సమయంలో టేబుల్ వద్ద దేవుని దయకు కృతజ్ఞతాపూర్వకంగా చేసే ఆ వినయపూర్వక ప్రార్థనల మాటేమిటి? దేవుడితో ఒక్కొక్కరు ఒక సంబంధ బాంధవ్యాన్ని భక్తిపూర్వకంగా వెల్లడిస్తూ సమిష్టిగా ప్రార్థన చేయటం, వాటి మాటేమిటి? ప్రజలతో వృత్తిపరంగా నాకుండే పనుల వల్ల ప్రార్థన పట్ల పలువురు అనుసరించే ధోరణులను అధ్యయనం చేయడానికి వీలైంది. ఆ మాటకొస్తే నా జీవితంలో ప్రార్థనకున్న శక్తిని నేను స్వయంగా అనుభవించాను. ప్రార్థనల ఫలితంగా గొప్ప గొప్ప ప్రయోజనాలు పొందిన వారితో నేను మాట్లాడాను, వాళ్లతో కలిసి పనిచేశాను. అయితే మామూలుగా ఎదురయ్యే సమస్య ఏమిటంటే, ఎవరికైనా సరే ఈ ప్రార్థన అనేది ఎలా చెయ్యాలో చెప్పటం, ఏ విధంగా అన్నదే. కష్టాల్లో చిక్కుకున్న వాళ్ళు స్పష్టంగా ఆలోచించడానికి, సరైన విధంగా వ్యవహరించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్యలు వాళ్లను ఒక్కుమ్మడిగా కుమ్ముకున్నప్పుడు వాళ్లు విని అర్థం చేసుకోగలిగే శక్తికి ఆటంకం కలుగుతుంది. అప్పుడు వాళ్లు అనుసరించడానికి ఓ సరళమైన సూత్రం అవసరమవుతుంది. అది సహజంగానే సులభంగా, నిర్దిష్టంగా ఉండి ఆచరణ రీత్యా అనువైన ధోరణిలో ఉండాలి. ఈ పుస్తకానికున్న విలక్షణమైన లక్షణం ఏమిటంటే, నేల విడిచి సాము చేయకుండా ఆచరణ రీత్యా సాధ్యపడే అంశాలనే చెప్పటం. ఇందులో మీరు తెలుసుకునే విషయాలన్నీ సులభమైనవి, ఉపయోగపడే మెలకువలు, సూత్రాలు. వాటిని మీ దైనందిన జీవితానికి సులభంగా వర్తింపచేయవచ్చును. ఈ సులభ ప్రక్రియలను నేను ప్రపంచవ్యాప్తంగా స్త్రీ పురుషులందరికీ బోధించాను. ఈ పుస్తకంలోని ప్రత్యేక లక్షణాలు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ఓ కారణం ఉంది. మీరు ప్రార్థన చేసిన దానికి వ్యతిరేకమైన ధోరణిలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే అందుకు కారణం ఏమిటో ఆ లక్షణాలు వివరిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రజలు నన్ను అడిగారు. నేను ప్రార్థనలు అలా చేస్తూనే ఉన్నాను, కానీ నాకెందుకు సమాధానం లభించటం లేదు? ఈ సర్వసామాన్యంగా ఎదురయ్యే ఈ ఫిర్యాదుకు కారణాలు ఏమిటో ఈ పుస్తకం చెబుతుంది. మానసిక సుప్తచేతన అవస్థను మెప్పించే అనేక మార్గాలను వివరించటం, వాటికి సరైన సమాధానాలు సేకరించటంతో ఇది అసాధారణమైన విలువగల పుస్తకంగా కష్టకాలంలో ఎల్లప్పుడూ సాయపడే నేస్తంలా రూపుదిద్దుకుంది. మీరేం నమ్ముతారు? చాలామంది అనుకునేలా కాకుండా ఒక వ్యక్తి ప్రార్థనకు సమాధానంగా లభించేది అతను నమ్మిన విషయం కానే కాదు. ఒక వ్యక్తి తాలూకు మానసిక సుప్తచేతనావస్థ అతని ఊహలకి, ఆలోచనలకి స్పందించినప్పుడే ప్రార్థనలకు సమాధానం లభ్యమవుతుంది. ప్రపంచంలోని అన్ని మతాల్లోనూ రహస్యంగా కొనసాగుతున్న సూత్రం ఈ నమ్మకానికి సంబంధించిన శాసనమే. వాటి మనోతత్వం, సత్యం వెనుక దాగి ఉన్న కారణం ఇదే. బౌద్ధులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, యూదులు వాళ్లకున్న మతపరమైన నమ్మకాలలో ఎన్నో తేడాలు ఉన్నా వాళ్ల ప్రార్థనలకు సమాధానాలు లభించవచ్చు. ఇదేలా సాధ్యం? దీనికి సమాధానం అదో ప్రత్యేకమైన మత విశ్వాసమనో, మతమనో, అనుబంధమనో, ఆచార వ్యవహారమనో, ధార్మిక కర్మకాండ అనో, సూత్రమనో, బహిరంగ ధ్యానరూపమనో, తంత్రశక్తి అనో, బలిదానమనో లేదా మొక్కుబడి అనో కాదు. దానికి ఏకైక కారణం ఏమిటంటే నమ్మకం లేదా మానసికపరమైన అంగీకారం. దేనికైతే ప్రార్థించారో అది గ్రహింపబడడం అని గుర్తించాలి. నమ్మకం అనే నియమమే జీవితానికి నియమం. నమ్మకాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే అది మనసులోని భావన. ఓ వ్యక్తి ఆలోచనలు, అనుభూతులు, నమ్మకాలను బట్టి ఆ వ్యక్తి మానసిక, శారీరక స్థితి, పరిస్థితులు ఉంటాయి. మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే అవగాహన ఆధారంగా ఉండే మెలకువలు, విధానాలు ఏం చేస్తాయంటే జీవితంలోని అన్ని మంచి విషయాలతో ఓ సుప్త చేతనావస్థ మూర్తిభవించడానికి సహాయపడతాయి. మీ హృదయంలోని కోరిక ఏమిటో తెలుసుకోవటమే ప్రార్థనకు సమాధానం అన్నది ప్రధానాంశం. కోరికే ప్రార్థన. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, సంతోషం, భద్రత, మనశ్శాంతి, వాస్తవ వ్యక్తీకరణను కోరుకుంటారు. కానీ మనలో ఎంతమంది ఈ లక్షణాలన్నింటినీ సాధించగలిగారు? ఈ మధ్య ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాతో ఒక అంశాన్ని ఒప్పుకుంటూ ఇలా అన్నాడు. నా ఆలోచన విధానాన్ని మార్చుకుని నా భావోద్రేక జీవిత గమనాన్ని మరోవైపుకి మళ్లించగలిగితే నా హృదయ స్థితి మెరుగవుతుందని నాకు తెలుసు. సమస్య ఏమిటంటే అందుకు కావలసిన మెలకువలు, ప్రక్రియ, అనుసరించవలసిన విధానం నా వద్ద లేవు. నా మనసు అనేక సమస్యలపై ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉంటుంది. దాంతో నిరాశ, నిస్పృహలు, విచారం నన్ను ఆవహించి ఓడిపోయిన భావనలను కలిగిస్తూ ఉంటాయి. ఆ ప్రొఫెసర్కి నిర్దిష్టమైన ఆరోగ్యం పట్ల కోరిక ఉంది. ఆయనకు కావాల్సింది ఏమిటంటే తన మనసును పనిచేసే తీరు పట్ల గల పరిజ్ఞానం. అదే ఆయనలోని కోరిక నెరవేర్చుకోవడానికి సాయపడుతుంది. ఈ పుస్తకంలో వివరించిన నయం చేసే విధానాలను ఆయన ఆచరించి సంపూర్ణమైన, నిర్దిష్టమైన వ్యక్తిగా మారగలిగాడు. వ్యక్తులందరిలోనూ సాధారణంగా ఉండేది ఒక మనసే. మీ మానసిక సుప్త చేతనావస్థకు గల అద్భుత శక్తులనేవి మీరు, నేను పుట్టక ముందు నుంచి, మతం లేదా ఈ లోకం నెలకొనడానికి పూర్వం నుంచి ఉన్నాయి. మహాశాశ్వత సత్యాలు, జీవిత సూత్రాలన్నీ అన్ని మతాలకు ముందే రూపొందాయి. నా మనసులోని ఈ భావనతోనే నేను మిమ్మల్ని కోరుతున్నదేమిటంటే ఈ అద్భుతమైన, అపురూపమైన శక్తిని అందుకుని రూపాంతరీకరణ చెందండి. అది మీ మానసికమైన, భౌతికమైన గాయాలను నయం చేస్తుంది. భయాందోళనతో నిండిన మనసుకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. పేదరికం, ఓటమి, దుఃఖం, లేమి, నిరాశ, నిస్పృహల పరిమితుల నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తుల్ని చేస్తుంది. మీరు చేయవలసింది ఏమిటంటే మీరు సంకల్పించిన మంచి పట్ల మానసికంగా, భావోద్రేక పరంగా సమైక్యం కండి. మీ సుప్త చేతనావస్థలోని సృజనాత్మక శక్తులు తదనుగుణంగా స్పందిస్తాయి. ఇప్పుడే, ఈరోజే ప్రారంభించండి. మీ జీవితంలో అద్భుతాలు జరగనీయండి. తెల్లారే చీకట్లు తొలగిపోయే వరకు దీన్ని అలాగే కొనసాగిస్తూ ఉండండి. చాప్టర్ 1. మీలో గొప్ప నిధి ఉంది. అంతులేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని పొందడానికి మీరు చేయవలసింది ఏమిటంటే మీ మనోనేత్రాలను తెరిచి మీలో ఉన్న ఆ అనంతమైన నిధి నిక్షేపాలను చూడండి. మీలో ఒక భాండారమే ఉంది. మీరు మీ జీవితాన్ని ప్రతిష్టాత్మకంగా, ఆనందదాయకంగా, సమృద్ధిగా జీవించడానికి కావలసిన ప్రతి అంశాన్ని అందులోంచి మీరు తీసుకోవచ్చు. చాలామంది తమలో ఉన్న అనంతమైన తెలివితేటలు, హద్దులే లేని ప్రేమానురాగాల భాండాగారం నుంచి తెలియక ద్వారాలను మూసేసుకుని ఉంటారు. కానీ మీకు కావాల్సింది మీరందులోంచి పొందవచ్చు. ఓ ఇనుప ముక్కలోకి అయస్కాంత శక్తి చేరితే అది అంతకు 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. కానీ అదే ఇనుప ముక్క నుంచి ఆ అయస్కాంత శక్తిని తొలగించినట్లయితే అదొక పక్షి ఈకను కూడా ఎత్తలేదు.
అదేవిధంగా మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. అయస్కాంత ప్రభావం ఉన్నవాళ్లైతే వాళ్ళు సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఉంటారు. తాము అన్నీ సాధించటానికి గెలవడానికే పుట్టామనే సంగతి వాళ్ళకి తెలుసు. తక్కిన వాళ్ళు ఎంతోమంది అయస్కాంత శక్తి ప్రభావం లేనివారే. వాళ్లకు అన్ని భయాలు, సందేహాలే. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ ఇందులో నేను ఓటమి పాలైతే నా డబ్బు పోవచ్చు, జనం నన్ను చూసి నవ్వుకుంటారు అని అంటారు. ఈ తరహా వ్యక్తులు జీవితంలో అంతగా ముందుకు పోలేరు. వాళ్లలో ఉన్న భయం ముందుకు సాగనీయకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న చోటే ఉండిపోతారు. మీరు అయస్కాంత ప్రభావం గల వ్యక్తిగా మారవచ్చు. యుగయుగాల నాటి ఈ అతిపెద్ద రహస్యాన్ని మీరు కనుగొని వినియోగించడం మొదలు పెడితే. యుగయుగాల నాటి అతిపెద్ద రహస్యం. యుగయుగాల నాటి ఆ అతిపెద్ద రహస్యం ఏమిటి అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, అప్పుడు మీరేం సమాధానం చెప్తారు? అణుశక్తి అంటారా? గ్రహాంతర పయనం అంటారా? బ్లాక్ హోల్స్ అంటారా? కాదు, ఇవేమీ కాదు. మరైతే ఆ మహారహస్యం ఏమిటి? అదెక్కడ లభిస్తుంది? దాన్ని ఎలా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి? దీనికి సమాధానం ఎంతో సులువైనది. ఆ రహస్యం మీదైన మానసిక సుప్తచేతనావస్థలోని అద్భుతమైన అపురూపమైన శక్తి. ఈ చోట దానికోసం ఎవరూ వెతకాలని అనుకోరు. అందుకే చాలా తక్కువ మంది దీన్ని కనుక్కోగలుగుతారు. మీ సుప్త చేతన సబ్ కాన్షియస్ కున్న అద్భుత శక్తి. ఒకసారి దీన్ని తెలుసుకుని ఆ మానసిక సుప్తచేతన అవస్థలో దాగి ఉన్న శక్తిని వెలువరించడం నేర్చుకుంటే ఇక మీ జీవితంలో అధిక శక్తి, అధిక సంపద, అధిక ఆరోగ్యం, అధిక సుఖ సంతోషాలను పొందవచ్చును. మీరు ఈ శక్తిని ఆర్జించాల్సిన అవసరం లేదు. అది ఇదివరకే మీ వద్ద ఉంది. కానీ మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు జీవితంలోని అన్ని విభాగాల్లోనూ దాన్ని వర్తింప చేసుకోగలుగుతారు. ఈ పుస్తకంలో వివరించిన సులభమైన మెలకువలను, ప్రక్రియలను అనుసరిస్తే అప్పుడు అవసరమైన పరిజ్ఞానాన్ని, అవగాహనను పొందగలుగుతారు. ఓ నూతన కాంతి మీకు స్ఫూర్తిని కలిగిస్తుంది. మీరు కొత్త శక్తిని ఉత్పాదన చేయగలుగుతారు. అది మీ ఆశలు ఫలించడానికి, మీ కలలను సాకారం చేసుకోవడానికి దోహదపడుతుంది. మీ జీవితాన్ని ఇదివరకటి కంటే ఘనంగా, గొప్పగా, సుసంపన్నంగా, సర్వోత్తమంగా మలుచుకోవడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. మీ సుప్తచేతన లోతుల్లో అంతులేని తెలివితేటలు, అంతులేని శక్తి, అవసరమైనదంతా సమకూర్చగలిగేవన్నీ అనంతంగా ఉన్నాయి. మీరు దానిని వికసింపచేసి వ్యక్తీకరణను అందజేస్తారని అది ఎదురు చూస్తుంది. మీ మానసికపు లోతులోని అంతర్గత శక్తులని మీరు గుర్తించటం ప్రారంభిస్తే అవి ఇక ఈ లోకంలో ఆకృతిని తీర్చిదిద్దుకుంటాయి. మీరు కాని నిష్పక్షపాత బుద్ధితో స్వీకరణకు సిద్ధంగా ఉన్నట్లయితే మీ సుప్తచేతన అవస్థలోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలో ఎక్కడ ఏం తెలుసుకోవాలనుకున్నా వాటిని వెల్లడి చేస్తాయి. మీరు కొత్త ఆలోచనలు, యోచనలను అందుకుంటారు. నూతన కల్పనలను ఆవిష్కరించగలుగుతారు. కొత్త పరిశోధనలు, నూతన కళా ప్రక్రియల్ని సృష్టించగలుగుతారు. మీ సుప్తచేతన అవస్థలోని నైపుణ్యం అద్భుతమైన నూతన జ్ఞాన సంపదను అందుబాటులోకి తీసుకురాగలుగుతుంది. అది తనంత తానుగా వ్యక్తం కానీయనీయండి. అది మీ నిర్దిష్ట భావ ప్రకటనకు, జీవితంలో మీకు నిజమైన స్థానానికి మార్గం ఏర్పరుస్తుంది. మీ మనసులోని సుప్తచేతనకు గల తెలివితేటల ద్వారా మీకు ఆదర్శ సహచరుణ్ణి, సరైన బిజినెస్ అసోసియేట్ను లేదా భాగస్వామిని ఆకట్టుకోగలుగుతారు. మీకు అవసరమైన ధనాన్నంతా ఎలా సంపాదించాలో, మీరు ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునే ఆర్థికపరమైన స్వేచ్ఛను అదే మీకు అందిస్తుంది. భావన, అనుభూతి, శక్తి, ప్రేమ, సౌందర్యం వీటి అంతర్లోకాన్ని కనుగొనడమన్నది మీ హక్కు. కనపడకపోయినప్పటికీ ఆ శక్తులన్నీ శక్తివంతమైనవి. మీకున్న మానసిక సుప్తచేతనలోనే ప్రతి సమస్యకు మీరు పరిష్కారాన్ని, ప్రతి చర్యకి కారణాన్ని తెలుసుకోగలుగుతారు. దాగి ఉన్న ఈ శక్తుల్ని వెలికి తీయడమన్నది మీరొకసారి నేర్చుకుంటే అప్పుడు వాస్తవంగా ఆ శక్తిని, వివేకాన్ని మీరు పొంది సుభిక్షంగా, సురక్షితంగా, సంతోషంగా మహారాజుల ముందుకు పోగలుగుతారు. సుప్తచేతనావస్థలోని శక్తి కుంగిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తుల్ని పైకి లేవనెత్తడం, వారిని మళ్లీ పరిపూర్ణంగా, శక్తివంతంగా, దృఢచిత్తంగా చేయడం నేను చూశాను. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఉల్లాసకరమైన భావ ప్రకటనను అనుభవించడానికి ఈ ప్రపంచంలోకి వెళ్లగలిగేలా చేశాయి వారి మనసులు. మీ సుప్తచేతన అవస్థలో అద్భుతమైన నయం చేసే శక్తి ఉంది. అది చిక్కుల్లో ఉన్న మనసును, దెబ్బతిన్న హృదయాన్ని చక్కబరుస్తుంది. అది మీ మనోకారాగారపు ద్వారాన్ని తెరిచి మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అది మిమ్మల్ని అన్ని రకాల భౌతికపరమైన, శారీరకపరమైన బంధాల నుంచి విముక్తుల్ని చేయగలుగుతుంది.
పనిచేసే ప్రాతిపదిక ఆవశ్యకత. మీరు పాటుపడే రంగంలో అభివృద్ధి సాధించాలని కోరుకుంటే అందుకు ప్రధానమైన తొలి సోపానం ఒకటి ఉంది. మీరు పనికొచ్చే ప్రాతిపదికను కనుగొనాలి. ఇది ఆచరణలో సార్వజనీనత కలిగి ఉంటుంది. మీ మానసిక సుప్తచేతన అవస్థ నిర్వహణంలో నైపుణ్యం పొందడానికి ముందుగా మీరు ఈ సూత్రాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ శక్తులని ఉపయోగించే సమయంలో పరిణామాలను ఎలా ఉంటాయో తెలుసుకోగలుగుతారు. మీ నిర్దిష్ట ప్రయోజనాల సాధనకు, మీ లక్ష్యాలను పరిపూర్తి చేసుకోవడానికి ఈ శక్తులను వర్తింప చేసుకోవచ్చు. చాలా సంవత్సరాల పాటు నేను వృత్తిరీత్యా కెమిస్ట్గా ఉన్నాను. నా ప్రారంభ శిక్షణా కాలంలోని తొలి రోజుల్లో మొట్టమొదట నేను నేర్చుకున్నది ఏమిటంటే 2 హైడ్రోజన్ అణువులను 1 ఆక్సిజన్ అణువులను కలిపితే అప్పుడు ఉత్పత్తి అయ్యేది నీరు. ఇది తరచుగానో చాలా సందర్భాల్లోనూ జరిగే విషయం కాదు. ఎల్లప్పుడూ అలాగే అవుతుంది. 1 ఆక్సిజన్ అణువును 1 కార్బన్ అణువును కలిపితేనే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు తయారవుతుంది. కానీ వీటికి మరో ఆక్సిజన్ అణువును కలిపితే మీకు కార్బన్ డయాక్సైడ్ లభిస్తుంది. ఈ వాయువు జంతువులకు హాని కలిగించదు, మొక్కలకు అత్యవసరమైనది. ఈ వాస్తవాలన్నీ విశ్వజనీనమైనవి, మారనివి. వీటినే మనం సూత్రాలు అని వ్యవహరిస్తూ ఉంటాం. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణితానికి సంబంధించిన సూత్రాలకి, మానసిక సుప్తచేతనావస్థ సూత్రాలకి ఆచరణ పరంగా ఏ తేడా లేదు. రసాయనిక లేదా భౌతిక శక్తులను ఉపయోగించుకోవాలంటే ముందుగా ఆ విషయానికి సంబంధించిన సూత్రాలను నేర్చుకోవలసి ఉంటుంది. మీ మానసిక సుప్తచేతనావస్థను ఉపయోగించాలని మీరు కోరుకుంటే మీరు తప్పనిసరిగా ఆ సూత్రాలను నేర్చుకోవాలి. అందరూ అంగీకరించే సూత్రాన్ని తీసుకుంటే నీరు పల్లానే ఆశ్రయిస్తుంది. ఇది విశ్వజనీన సూత్రం. ఎక్కడున్నా ఏ సమయంలోనైనా నీరు లాంటి అన్ని ద్రవాలకు ఇది వర్తిస్తుంది. ప్రాచీన ఈజిప్షియన్లకు ఈ సూత్రం తెలుసు. బ్రహ్మాండమైన పిరమిడ్లు సమతలంగా ఉండటానికి పునాదులు నిర్మించే నిమిత్తం ఈ సూత్రాన్ని ఉపయోగించారు. హైడ్రాలిక్ పవర్ స్టేషన్ నిమిత్తం నీటిపారుదల నుంచి ఏం ప్లాన్ చేయాలన్నా ఇంజనీర్లు ఇవాళ ఆ సూత్రాన్ని వినియోగిస్తున్నారు. లేదా మరో సూత్రాన్నే తీసుకోండి. వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా వ్యాకోచిస్తుంది. ఇది ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా వాస్తవంగా జరిగేదే. మీరొక ఉక్కు ముక్కను కాల్చితే అది వ్యాకోచిస్తుంది. చైనా, ఇంగ్లాండ్, ఇండియా లేదా కక్ష్యాలోని స్టేషన్లోనే లభ్యమయ్యే ఉక్కుకైనా అదే జరుగుతుంది. వేడి చేసిన ఏ పదార్థం అయినా వ్యాకోచిస్తుంది. ఇది విశ్వజనీన సత్యం. అదేవిధంగా మీ అంతశ్చేతన మీద పడే ప్రభావాలు, పరిస్థితులు, అనుభవాలు, సంఘటనలు వ్యక్తమవుతాయి అనేది కూడా విశ్వజనీనమైన సత్యమే. మీ సుప్తచేతన ఒక సూత్రం కాబట్టి మీ ప్రార్థనకు సమాధానం లభిస్తుంది. సూత్రం అంటే నా ఉద్దేశం అది పనిచేసే విధానం. విద్యుత్ శక్తిలోని ఓ ముఖ్యమైన సూత్రం ఏమిటంటే అది పైనుంచి దిగువకు ప్రాబల్యం మేరకు పనిచేస్తుంది. మీరు దీపం వెలిగించినా, ఎలక్ట్రిక్ స్టవ్ మీద వంట చేసినా విద్యుత్ శక్తి సూత్రాన్ని మార్చరు. మీరు ఆ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ప్రకృతిలో సహకరించడం మూలంగా మీరు అద్భుత ఆవిష్కరణలను, పరిశోధనలను రూపొందించి అసంఖ్యాకమైన మార్గాలలో మానవాళికి మేలు చేస్తారు. మీ మానసిక సుప్తచేతనావస్థ ఒక సూత్రం. నమ్మకమనే నియమాన్ని అనుసరించి అది పనిచేస్తుంది. ఆ నమ్మకం ఏమిటో, అది ఎందుకు, ఎలా పనిచేస్తుందో మీరు తప్పక తెలుసుకోవాలి. బైబిల్ సులభంగా, స్పష్టంగా, అందంగా ఇలా చెప్తుంది. మనసులో ఎటువంటి సందేహం లేకుండా తాను అన్నవన్నీ జరుగుతాయని నమ్మిన వ్యక్తి ఒక పర్వతంతో తొలగిపో, సముద్రంలో పడు అని అంటే ఆయన కోరినట్లే తప్పక జరిగి తీరుతుంది. మార్క్ 11:23. మీ మనసు తాలూకు న్యాయమే నమ్మకానికి కూడా న్యాయం. అంటే మీ మనసు ఎలా పనిచేస్తుందో దాన్ని విశ్వసించటం అంటే నమ్మకాన్ని నమ్మడం. మీ మనసు నమ్మినది మీ మనసులోని భావననే, అంతకు మించి మరేదీ లేదు. మీ అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు, చర్యలు అన్నీ మీ ఆలోచనలకు ప్రతిస్పందంగా మీ మానసిక సుప్తచేతనావస్థ తీర్చిదిద్దినవే అని గుర్తుంచుకోండి. అదొక నమ్మకం కాదు, మీ మనసులో ఏర్పడిన నమ్మకమే ఫలితానికి దారితీయిస్తుంది. కృత్రిమమైన నమ్మకాలు, అభిప్రాయాలు, మూఢనమ్మకాలు, భయాలు ఇలా ఎన్నో మానవాల్ని రుగ్మతల్లా పట్టి పీడిస్తున్నాయి. వాటిని విశ్వసించకండి, అంగీకరించకండి. ఎప్పటికీ మారని శాశ్వత సత్యాలను, జీవిత సత్యాలను నమ్మండి. అప్పుడే మీరు మున్ముందుకు ప్రగతి పదం వైపుగా, దేవుడి వైపు పయనిస్తారు. ఈ పుస్తకం చదివిన వారు ఇందులో పేర్కొన్నట్లుగా మానసిక సుప్తచేతనావస్థ సూత్రాలను నమ్మకంగా వర్తింపచేసుకున్నవారు. శాస్త్రీయంగానూ ప్రతిభావంతంగానూ తమ కోసం, ఇతరుల కోసం ప్రార్థించగలిగే శక్తిని పొందగలుగుతారు. విశ్వజనీనమైన నియమమైన చర్య, ప్రతిచర్యలను అనుసరించి మీ ప్రార్థనకు సమాధానం లభ్యమవుతుంది.
ఆలోచన అన్నదే చర్యకు ప్రారంభంగా ముందుకు నడిపిస్తుంది. మీ సుప్తచేతన అవస్థలోని సమాధానమే ప్రతిచర్య అవుతుంది. అది మీ ఆలోచన తీరుకు సరితూగేలా ఉంటుంది. మీ మనసును సామరస్యం, ఆరోగ్యం, శాంతి, సహృద్భావాలతో నింపండి. అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ద్వంద్వ రీతుల మనసు. మీకు ఉన్నది ఒకే ఒక మనసు, కానీ దానికి 2 విశిష్టమైన, విలక్షణమైన లక్షణాలు గల భాగాలు ఉన్నాయి. మనసును చదవగలిగే విద్యార్థులకు ఆ రెండిటిని వేరుపరిచే సరిహద్దు ఏమిటో బాగా తెలుసు. మీ మనసు పనిచేసే ఈ 2 విధానాలను ప్రధానంగా ఒకదానికొకటి విభిన్నమైనవి, ఒక్కొక్కటే సొంతంగా విడిగా విశిష్ట గుణాలు, శక్తులు కలిగినవి. మనసుకు సంబంధించిన ఈ 2 రీతులను వేరు చేసి చెప్పడానికి వివిధ రకాల పేర్లను ఉపయోగించటం జరిగింది. వాటిని ఉద్దేశపూర్వకమైన మనసు, విషయాత్మకమైన మనసు, చైతన్యపూర్వకమైన మనసు, సుప్తచేతనావస్థ మనసు, మెలకువలో నిద్రలో ఉన్న మనసు, ఉపరితలం లోతుల్లో ఉన్న స్వచ్ఛమైన, స్వచ్ఛందం కాని మనసు, పురుషుల, స్త్రీల మనసు, ఇంకా ఇలా ఎన్నో పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇవన్నీ వాటి అంతరార్థాలు. అవి ఏమైనప్పటికీ అవి ద్వంద్వ రీతులను తెలియచేసేవే. ఈ పుస్తకమంతటా మనోస్థితిలోని ఆ ద్వైతీ భావనను చెప్పడానికి చేతన, సుప్తచేతన అనే పదాలను ఉపయోగించాను. మరో తరహా పదాలు మీకు మరింత సులభంగా ఉంటే మీరు వాటిని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చును. ముఖ్యమైనది ప్రారంభాంశం ఏమిటంటే మనసుకు సంబంధించిన ఆ ద్వైతీ భావనను గుర్తించి అంగీకరించాలి. చేతన, సుప్తచేతన. మీ మనసులో ఈ రెండింటి పనితీరును తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన మార్గం. దానిని ఒక తోట అని అనుకోవడం. మీరొక తోటమాలి. మీ సుప్తచేతనాత్మక మనసులో రోజంతా ఆలోచనల విత్తనాలు నాటుతూ ఉన్నారు. చాలా సమయాల్లో మీకా సంగతి తెలియనే తెలియదు. ఎందుకంటే ఆ విత్తనాలన్నీ మీరు అలవాటుగా ఆలోచించేదాన్ని బట్టి నాటినవే. మీ సుప్తచేతనాత్మక మనసులో ఏవైతే నాటారో మీ దేహంలోనూ పరిసరాల్లోనూ వాటి ఫలితాలనే పొందగలుగుతారు. మీ సుప్తచేతనాత్మక మనసునే సారవంతమైన భూమిగా ఊహించుకోండి. అందులో అన్ని రకాల విత్తనాలు, మంచివి చెడ్డవి, మొలకెత్తేవి ఫలప్రదమవుతాయి. మీరు ముళ్ళు నాటితే ద్రాక్షపళ్ళు వస్తాయా? మీరు ముళ్ళ మొక్క నాటితే అత్తిపళ్ళు పండవు కదా. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితికి ఓ ప్రభావం ఉంటుంది. ఆ కారణాల వల్లే మీ ఆలోచనలు మీ ఆధీనంలోకి రావడమన్నది ప్రధానం. ఆ విధంగా మీరు కోరుకున్న పరిస్థితులను మాత్రమే మీ ముందుకు రప్పించుకోగలుగుతారు. అందువల్ల శాంతి, ఆనందం, సక్రమమైన చర్య, సహృద్భావం, సమృద్ధి వంటి ఆలోచనల విత్తనాల్ని నాటటం ప్రారంభించండి. ఈ గుణాల గురించి నమ్మకంతో ప్రశాంతంగా ఆలోచించండి. మీ చేతనాత్మక, సహేతుక మనసుతో వాటిని పూర్తిగా అంగీకరించండి. ఈ అద్భుతమైన ఆలోచనల విత్తనాలను మీ మనసనే తోటలో నాటటం కొనసాగిస్తూ ఉండండి. మీకు గొప్ప ఫలసాయం లభ్యమవుతుంది. మీ మనసు సక్రమంగా ఆలోచిస్తే మీకు నిజం ఏమిటో అర్థమైతే మీ సుప్తచేతనాత్మక మనసులో ఉంచిన ఆలోచనలు నిర్మాణాత్మకమైనవి, సామరస్యపూర్వకమైనవి, శాంతియుతమైనవి అయితే మీ సుప్తచేతనాత్మక మనసులోని అద్భుత శక్తి వాటికి చక్కగా ప్రతిస్పందిస్తుంది. అది సామరస్యపూర్వకమైన స్థితిగతుల్ని, అంగీకారయోగ్యమైన పరిసరాలను, అన్నిటిలోనూ ఉత్తమ ఫలితాల్ని కలగజేస్తుంది. ఒకసారి మీరు మీ ఆలోచన ప్రక్రియల్ని నియంత్రించుకోవటం ప్రారంభిస్తే అప్పుడు మీ సుప్తచేతనాత్మక శక్తిని ఏ సమస్యకైనా లేదా ఏ కష్టానికైనా వర్తింప చేయవచ్చును. అప్పుడు మీరు అన్నిటినీ పాలించే అనంత శక్తికి, దైవ శాసనానికి మనస్ఫూర్తిగా సహకరించగలుగుతారు. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీరెక్కడ నివసిస్తున్నా, ఏ సాంఘిక పరిస్థితుల్లో మీరో భాగమైనా ఈ ప్రపంచంలో అత్యధిక జనం లేమితో జీవించడాన్ని మీరు గమనించే ఉంటారు. విషయ పరిజ్ఞానం గల చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నవారితో కలిసి తీవ్రంగా సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నది మీరు కూడా తెలుసుకోబోయేది ఏమిటంటే మీ లోపలి ప్రపంచంలో ఉన్నదే బయటి ప్రపంచంలో లేనిదాన్ని సృష్టిస్తుంది. మీ ఆలోచనలు, అనుభూతులు, ఊహల్లో చూసే దృశ్యాలు, మీలో అనుభవాలను కలగజేసే సూత్రాలే. ఈ అంతర్లీన ప్రపంచం ఒక్కటే, సృజనాత్మక శక్తి కలది. భావ వ్యక్తీకరణ ప్రపంచంలో మీరు చూసే ప్రతి అంశము మీ మనసులోని అంతర్లీన ప్రపంచంలో మీరు సృజించినదే. అది చేతనాత్మకం కావచ్చు లేదా సుప్తచేతనాత్మకం కావచ్చు. మీ చేతనాత్మక, సుప్తచేతనాత్మక మనసుల పరస్పర సంబంధాల సత్యాన్ని ఒక్కసారి మీరు గ్రహిస్తే మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోగలుగుతారు. మీ బాహ్య స్థితిగతులను మార్చుకోవాలంటే మీరు కారణాన్ని మార్చవలసి ఉంటుంది. చాలామంది తమ స్థితిగతుల్ని, పరిస్థితుల్ని మార్చుకోవడానికి ఆ స్థితిగతులు, పరిస్థితులపైనే ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది సమయాన్ని, కృషిని దారుణంగా వృధా చేసుకోవడమే. ఏదో ఒక కారణంలోంచే ఆ పరిస్థితులు ఏర్పడ్డాయన్న సంగతి తెలుసుకోవడంలో వాళ్లు విఫలమవుతున్నారు.
విభేదం, గందరగోళం, లేమి, పరిమితులను మీ జీవితంలోంచి తొలగించాలంటే మీరు ఆ కారణాన్ని తొలగించాలి. ఆ కారణమే మీ చేతనాత్మక మనసు. ఆలోచనలకు, కల్పనలకు మార్గం. ఆ ప్రతిరూపాలని మీరు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ కారణాన్ని మార్చండి, ఫలితాన్ని మార్చండి. అది ఎంతో తేలికైన పని. మనమందరం లోతు తెలియని అనంతమైన సంపద అనే సాగరంలో జీవిస్తూ ఉన్నాం. మీ చేతనాత్మక భావాల పట్ల మీ సుప్త చేతనావస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ చేతనాత్మక భావాలే ఉత్పత్తి స్థానం, రూపాన్ని సంతరించుకుని ఉంటాయి. దాని ద్వారా మీ సుప్త చేతనావస్థకు చెందిన అనంతమైన వివేకం, తెలివితేటలు, ఉత్కృష్ట శక్తులు ప్రవహిస్తాయి. ఆ మ్యాట్రిక్స్కు సానుకూల దిశగా ఆకృతి కల్పించండి. ఆ అనంత శక్తుల్ని మీకు గొప్ప ప్రయోజనాలు చేకూర్చేలా దిశ మళ్లించండి. ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయం మనసుకు సంబంధించిన నియమాలను ఎలా వర్తింపచేయాలన్నది స్పష్టంగా ప్రత్యేక వివరణల ద్వారా తెలియచేస్తుంది. ఈ మెలకువలను ఉపయోగించుకోవడం ఎలాగో మీరొకసారి నేర్చుకున్న తర్వాత పేదరికానికి బదులుగా సమృద్ధిని, మూఢనమ్మకాలను, అజ్ఞానానికి బదులుగా తెలివితేటల్ని, అంతఃకలహానికి బదులుగా మనశ్శాంతిని, ఓటమికి బదులుగా విజయాన్ని, శోకానికి బదులుగా సంతోషాన్ని, అంధకారానికి బదులుగా కాంతిని, అనైక్యతకు బదులుగా సామరస్యాన్ని, భయానికి బదులుగా నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీరు అనుభవిస్తారు. ఇంతకంటే అద్భుతమైన పదాలు మరేమైనా ఉంటాయా? చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు, కవులు, గాయకులు, రచయితులు, ఆవిష్కర్తలకు ఈ చేతన, సుప్త చేతనాత్మక మనసులు పనిచేసే తీరు పట్ల లోతైన అవగాహన ఉంది. వాళ్ళు ఆ లక్ష్యాలను అందుకునేందుకు శక్తిని ప్రసాదించింది అదే. ఒకసారి ఎన్రికో క్యారుసో అనే ఒక ఒపెరా గాయకుడు వేదిక మీద పాడటానికి భయపడ్డాడు. తీవ్రమైన భయంతో ఆయన గొంతులోని కండరాలు బిగుసుకుపోయాయి. అతని స్వరతంత్రులు పక్షవాతం వచ్చినట్లుగా నిరుపయోగమైపోయాయి. అప్పటికే ఆయన వేషం ధరించి ఉన్నాడు. వేదిక వెనక నిలబడిపోయాడు. ముఖం మీద చెమటలు ధారగా కారుతున్నాయి. మరికొన్ని క్షణాల్లో ఆయన వేదిక మీదకు వెళ్లి పాటలు పాడాలి. వేదిక మీద ప్రేక్షకులు అక్కడ అతని పాటల కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. వణుకుతూనే అతను అన్నాడు, నేను పాడలేను. వాళ్లంతా నన్ను చూసి నవ్వుతారు. నా వృత్తి జీవితం ఇక ముగిసిపోయినట్లే. డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లడానికి అతను వెనుదిరిగాడు. అప్పుడు అకస్మాత్తుగా వెళ్లేవాడు ఆగి అరిచాడు. నాలో ఉన్న చిన్నవాడు పెద్దవాడి గొంతు నొక్కేయాలని ప్రయత్నిస్తున్నాడు. అతను వేదిక వైపు తిరిగి నిటారుగా నిలబడి తనలోని చిన్నవాడిని ఉద్దేశిస్తూ, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. పెద్దవాడు నా ద్వారా పాట పాడాలని అనుకుంటున్నాడు అన్నాడు. క్యారుసో ఉద్దేశంలో పెద్దవాడు అంటే అర్థం అపరిమితమైన శక్తి, తెలివితేటలు గల తనలోని సుప్తచేతనాత్మక మనస్సు. అతను మళ్లీ అరిచాడు, వెళ్ళిపో వెళ్ళిపో, పెద్దవాడు ఇప్పుడు పాడబోతున్నాడు. అప్పుడు అతనిలోని సుప్తచేతనాత్మక మనసు ప్రతిస్పందించి విశేష శక్తుల్ని వెలువరించింది. స్టేజు మీద నుంచి పిలుపు రాగానే ఆయన వేదిక మీదకు వెళ్లి గొప్పగా గంభీరంగా పాడాడు. ప్రేక్షకులు ఆ పాటలకు ఆనంద పరవశులయ్యారు. మీరు ఇదివరకే నేర్చుకున్న దాన్ని బట్టి క్యారుసోకి మనసుకు సంబంధించిన 2 స్థాయిలు, చేతనాత్మక లేదా సహేతుక స్థాయి, సుప్తచేతనాత్మక లేదా హేతు విరుద్ధ స్థాయి అర్థమయ్యాయని మీరు తెలుసుకోగలిగారు. మీ సుప్తచేతనాత్మక మనసు ప్రతిస్పందించే గుణం కలిగినది. మీ ఆలోచనల తీరుకు అది స్పందిస్తుంది. మీ చేతనాత్మక మనసు క్యారుసోలోని చిన్నవాడును పూర్తిగా భయం, చింత, ఆందోళన ఆవరించినప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసులోని ఇవి సృజించిన ప్రతికూల భావోద్రేకాలు విడుదలయ్యాయి. అవి చేతనాత్మక మనసును భయం ముందు ఏదైనా అపాయం జరుగుతుందనే కంగారు, నిరాశ, నిస్పృహలను ఆవరించేలా చేశాయి. మీకిలాంటిది సంభవించినప్పుడు మీరు మహాగాయకుడు క్యారుసో ఉదాహరణని అనుసరించండి. మీరు మీ మనసు లోతుల్లో చెలరేగిన హేతువిరుద్ధమైన భావోద్రేకాలతో దృఢంగా, ప్రగాఢమైన అధికారంతో మాట్లాడండి. మీరిలా అనవచ్చు, నువ్వు అలాగే ఉండు, నిశ్శబ్దంగా ఉండు, నువ్వు నా ఆధీనంలోనే ఉన్నావు, నాకు నువ్వు విధేయతతో ఉండాలి, నా ఆజ్ఞను శిరసా వహించాలి, అనవసరమైన సందర్భాల్లో నువ్వు ఇలా చొరబడకూడదు. మీరలా మీలోని లోతైన హేతువిరుద్ధ భావాలనుద్దేశించి దృఢమైన నమ్మకం, అధికారంతో మాట్లాడినప్పుడు ఫలితం ఎంత సమ్మోహనంగా ఉంటుందో మీరే చూస్తారు. మీ మనసులోకి శాంతియుతమైన సామరస్య భావన వెల్లువలా వచ్చి చేరుతుంది. చేతనావస్థకు అధీనమైనదే సుప్తచేతనావస్థ. అందుకే దాన్ని సుప్తచేతనాత్మకం లేదా ఆత్మాశ్రితమైనది అని అన్నారు. ఉత్కృష్టమైన భేదాలు, నిర్వహణ రీతులు. చేతనాత్మకమైన మనసు ఓడకు నిర్దేశకుడు లేదా కెప్టెన్ వంటిది. అతను ఓడను నడిపిస్తాడు. ఇంజిన్ రూంలో ఉన్న స్త్రీ పురుషులకు అతను ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటాడు. ప్రతిగా వాళ్ళు బాయిలర్లు, సాధనాలు, పరిమాణాలు మొదలైన వాటిని నియంత్రిస్తూ ఉంటారు.
ఇంజన్ రూంలో ఉన్న వాళ్లకు తాము ఎక్కడికి వెళ్తున్నామన్నది తెలియదు. వాళ్ళు కేవలం ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఉంటారు. ఓడను నడిపించేవాడు తమ వద్ద ఉన్న కంపాస్ యంత్రం తదితర పరికరాల ఆధారంగా తప్పుడు ఆదేశాలనిస్తే ఆ ఓడ కాస్త ఏ కొండనైనా గుద్దుకునే అవకాశం ఉంది. ఇంజన్ రూంలో ఉన్నవాళ్లు కేవలం అతని ఆజ్ఞల్నే పాటిస్తారంతే. ఆయనే నిర్దేశకుడు. మరి ఆయనకు తను ఏం చేస్తున్నాడనేది తెలిసి ఉండాలి. కెప్టెన్కి ఆ బృందానికి చెందిన సభ్యులు ఎదురు చెప్పకూడదు. వాళ్లు ఆయన ఆజ్ఞలను శిరసా వహించాలి అంతే. ఓడకు కెప్టెనే మాస్టరు. అతని ఉత్తర్వులు ఆచరణలోకి వస్తాయి. అదేవిధంగా మీ చేతనాత్మక మనసు కెప్టెన్. ఓడకు మాస్టర్లా మీ దేహం, మీ పరిసరాలు, మీ వ్యవహారాలన్నిటికీ అదే మాస్టరు. మీ చేతనాత్మక మనసు ఏదైతే విశ్వసించి నిజమని అంగీకరించిందో ఆ ప్రకారం మీరు ఇచ్చే ఆజ్ఞల్ని, వాటిని సుప్త చేతనావస్థలోని మనసు స్వీకరిస్తుంది. ఆ ఆజ్ఞల్ని కాని, దేన్ని బట్టి అవి ఇచ్చారని గాని అది ప్రశ్నించదు. మీకు మీరే మళ్ళీ మళ్ళీ ఇది నా వల్ల కాదు అని అన్నారనుకోండి, సుప్త చేతనావస్థలోని మీ మనసు ఆ మాటలను పట్టుకుంటుంది. మీరు కావాలని కోరుకున్నది బహుశా మీరు కొనగలిగే స్థితిలో ఉండి ఉండకపోవచ్చు. మీరలా చెప్పడాన్ని కొనసాగిస్తూ ఆ కారు కాని, ఆ విహారయాత్ర టిక్కెట్ కాని, ఇల్లు కాని నేను కొనలేను అంటే మీ సుప్త చేతనావస్థలోని మనసు ఆ ఆజ్ఞలనే అనుసరిస్తుందని ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇవన్నీ పొందలేకపోవడమనే జీవిత అనుభవంలో మీరు పయనిస్తూ పరిస్థితుల ప్రభావం వల్ల అలా జరిగిందని అనుకుంటారు. ఈ పరిస్థితుల్ని ఎవరు సృష్టించారు? మీ సొంత ప్రతికూల ఆలోచనలు, తిరస్కార భావనల వల్లే ఆ పరిస్థితులను మీరు సృష్టించుకున్నారనే సంగతి మీకు స్ఫురించదు. గత క్రిస్మస్ పండుగకు బెవర్లీ హిల్స్లోని ఓ ప్రత్యేక షాపింగ్ ప్రాంతానికి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన ఓ విద్యార్థిని వచ్చింది. ఆ యువతి పేరు నీనా డబ్ల్యూ. ఆమె మనసంతా వేరే ఆలోచనలతో నిండి ఉంది. బఫైలో, న్యూయార్క్లో ఆమె తన కుటుంబంతో సెలవు రోజులు గడపవలసి ఉంది. నీనా ఓ షాప్ మీదుగా వెళ్తున్నప్పుడు కిటికీ వద్ద ఓ అందమైన స్పానిష్ లెదర్ షోల్డర్ బ్యాగ్ ఆమె దృష్టిని ఆకర్షించింది. దాన్నే అపేక్షగా చూసింది. తర్వాత అక్కడ రాసి ఉన్న ధరను చూసి దీర్ఘంగా నిట్టూర్చింది. అలాంటి ఖరీదైన బ్యాగును నేనెప్పటికీ కొనుక్కోలేను అని ఆమె తనకు తాను చెప్పుకోబోయింది. అప్పుడు ఆమెకు ఓసారి నా ప్రసంగంలో నేను చెప్పిన ఒక సంగతి గుర్తుకొచ్చింది. ఎప్పుడూ ప్రతికూల ధోరణిలో ఏదీ అనుకోకు. వెంటనే దానికి వ్యతిరేకంగా ఆలోచించు. మీ జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. షాప్ అద్దంలోంచి ఆ బ్యాగ్ను చూస్తూ అనుకుంది, ఈ బ్యాగ్ నాదే. ఇది అమ్మకానికి ఉంది. నేను మానసికంగా అంగీకరించాను. నాలోని సుప్తచేతనావస్థ ఆ బ్యాగ్ను నేనందుకునేలా చేస్తుంది. ఆ తర్వాత ఆ రోజే నీనా తన కాబోయే వరుణ్ణి వీడ్కోలు విందులో కలుసుకుంది. అతను అపురూపంగా ప్యాక్ చేయబడి ఉన్న ఓ కానుకతో ఆమె వద్దకు వచ్చాడు. ఆమె కుతూహలంగా ఆ ప్యాకెట్ను విప్పి చూసింది. అదే లెదర్ షోల్డర్ బ్యాగ్. పొద్దున్నే దేన్ని చూసి ఇది తన బ్యాగ్ అని అనుకుందో అదే బ్యాగ్. అటువంటిది ఏదైనా జరుగుతుందనే ఆలోచన ఆమె మనసులో ఉంది. అది ఆమె మనసు లోతుల్లోకి చొచ్చుకుని పోయింది. అదే సాధించగల శక్తి అయ్యింది. ఆ తర్వాత మీనా నాతో చెప్పింది, ఆ బ్యాగ్ను కొనడానికి నా వద్ద డబ్బు లేదు, కానీ ఇప్పుడది నా సొంతమైంది. ఎక్కడ ఆ డబ్బును పొందవచ్చును అనేది నేను నేర్చుకున్నాను. నాకు కావలసినవన్నీ నాలోని అనంత నిధి నిక్షేపాల నిలయంలోనే ఉన్నాయి. ఆమె సుప్తచేతన ఎలా ప్రతిస్పందించింది? కొన్ని నెలల క్రితం రూత్యే అనే మహిళ వద్ద నుంచి నాకో ఉత్తరం వచ్చింది. ఆమె నా ప్రసంగాలకు హాజరైంది. ఆమె ఏం రాసిందంటే, నా వయసు 75 సంవత్సరాలు. ఒక పెద్ద కుటుంబంలో నేనో వితంతువును. కొద్దిపాటి పెన్షన్, సోషల్ సెక్యూరిటీ మీద ఒంటరిగా జీవిస్తున్నాను. నా జీవితం నిస్సారంగా, నిరాశాపూరితంగా ఉంది. సుప్త చేతనావస్థలో మనసుకున్న శక్తుల గురించి మీరు చేసిన ప్రసంగం నాకు జ్ఞాపకం ఉంది. అనుకున్నది రిపీట్ చేస్తూ నమ్మకంతో జరుగుతాయనే విశ్వాసంతో సుప్త చేతనావస్థలో మనసుకు మన భావాలను పంపించవచ్చని మీరు చెప్పారు. అది నిజమేనా? నేను అది ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల నాకు పోయేదేమీ లేదు. నాకున్న శక్తినంతా సమీకరించుకుని నేను తరచుగా అనుకుంటూ వచ్చాను, నన్ను కోరుకోవాలి, నన్ను ప్రేమించాలి. నేను ఓ దయాళువు, ప్రేమాభిమానాలు, ధార్మిక భావాలు గల వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాను. నేను సురక్షితంగా, సంపూర్ణంగా ఉన్నాను. ఇదే విషయాన్ని నేనలా రోజులో ఎన్నోసార్లు అనుకుంటూ అలా 2 వారాలు గడిపాను. ఒకరోజు ఓ మందుల షాప్లో నాకు ఓ రిటైర్ అయిన ఫార్మసిస్ట్ పరిచయం చేయబడ్డాడు. ఆయన దయగల వ్యక్తిగా, అర్థం చేసుకునే మనిషిగా, చాలా ధార్మికుడుగా ఉన్నాడు. నా ప్రార్థనకు నిర్దిష్టమైన సమాధానం ఆయనే అనిపించింది. 1 వారంలో ఆయనే తన ప్రతిపాదనను తెలిపాడు. ఇప్పుడు మేం యూరప్లో హనీమూన్లో ఉన్నాం. సుప్త చేతనావస్థలో ఉన్న నా మనసులోని తెలివితేటలే
దివ్యాజ్ఞగా మారి మా ఇద్దరినీ కలిపాయని నాకు తెలిసింది. తన నిధి నిలయం తనలోనే ఉందని రూత్ కనుకుంది. ఆమె ప్రార్థన హృదయపూర్వకమైనది, సత్యమైనది. ఆమె దృఢభావన, ఆమె సుప్తచేతన ద్రవాభిసరణ ద్వారా అంతర్లీనమైపోయింది. అదే సృజనాత్మక ప్రక్రియ. ఆమె తన ఆత్మాశ్రయ భావానికి విజయవంతంగా రూపాన్ని ఏర్పరచుకోగానే ఆమె సుప్తచేతన ఆకర్షణ నియమం ద్వారా సమాధానం లభ్యమయ్యేలా చేసింది. ఆమె ప్రగాఢమైన మనసులోని సంపూర్ణమైన తెలివితేటలు, నైపుణ్యం, దైవాజ్ఞల ఆమె నూతన భర్తను ఒకటిగా చేర్చాయి. మీరు దీని గురించి తప్పక ఆలోచించండి. ఏవైతే నిజమైనవో, ఏవైతే నిజాయితీతో కూడుకున్నవో, ఏ అంశాలైతే న్యాయమైనవో, ఏవైతే స్వచ్ఛమైనవో, ఏవైతే అందమైనవో, ఏవైతే మంచివని చెప్పుకోదగ్గవో, సద్గుణమనేది ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా అది ప్రశంసలు అందుకుంటూ ఉంటే, అప్పుడి అంశాల గురించి ఆలోచించండి. పిల్ 4-8 ఈ చాప్టర్ ఇంతటితో కంప్లీట్ అయింది. దీనిలో గుర్తుంచుకోదగ్గ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1. నిధి నిక్షేపాల నిలయం నీలోనే ఉంది. మీ హృదయం కోరుకున్న దానికి సమాధానం కోసం మీలోనే చూసుకోండి. 2. అన్ని కాలాల్లోనూ గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే వారి సుప్తచేతన అవస్థలో ఉన్న మనసులోని శక్తులను సంప్రదించగలగటం, విడుదల చేయగలగటం. అదే మీరు చేయవచ్చు. 3. మీ సుప్తచేతన వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది. నిద్రపోవడానికి ముందు మీరు మీ సుప్తచేతన అవస్థకు నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలా అనుకుంటున్నాను అని సూచిస్తే అది సరిగ్గా ఆ సమయానికి మిమ్మల్ని మేల్కొల్పుతుంది. 4. సుప్తచేతనలోని మీ మనసే మీ శరీరానికి నిర్మాత. అది శరీరాన్ని నయం చేయగలదు. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు నిర్దుష్ట ఆరోగ్యమనే భావనతో మీకు మీరే మనసును జోకొట్టండి. మీ సుప్తచేతనావస్థ నిజాయితీ గల సేవకుడిలా మీ మాట వింటుంది. 5. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. 6. మీరొక పుస్తకం రాయాలని కోరుకుంటే ఒక అద్భుతమైన నాటిక రాయండి. మీ ప్రేక్షకులతో చక్కగా మాట్లాడండి. సుప్త చేతనావస్థలోని మీ మనసుకు మీ భావనను ప్రేమపూర్వకంగా, అనుభూతిపూర్వకంగా అందచేయండి. తదనుగుణంగానే అది ప్రతిస్పందిస్తుంది. 7. మీరు ఓడను నడుపుతున్న కెప్టెన్ వంటివారు. అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేయాలి, లేదా ఓడ ఛిద్రమవుతుంది. అదేవిధంగా మీరు సరైన ఆజ్ఞ, ఆలోచనలు, ప్రతిరూపాలను సుప్తచేతనావస్థలోని మనసుకు జారీ చేయాలి. ఎందుకంటే అదే మీ అనుభవాలన్నింటినీ నియంత్రించి పాలిస్తుంది. 8. నేనది సమకూర్చుకోలేను, నేనిది చెయ్యలేను అనే మాటలు ఎప్పుడూ వాడకండి. నీ సుప్తచేతనావస్థలోని మీ మనసు మీ మాటల్ని గట్టిగా పట్టుకుంటుంది. అది మీకు డబ్బు అందకుండా లేదా మీరు చేయాలనుకున్న దాన్ని చేయకుండా, సామర్థ్యం లేకుండా చేస్తుంది. నా సుప్తచేతనకు గల శక్తుల ద్వారా నేనన్నీ చేయగలను అని దృఢంగా చెప్పండి. 9. జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమం. నమ్మకం మీ మనసులోని ఆలోచన. మీకు హాని కలిగించేవి, మిమ్మల్ని గాయపరిచే అంశాలను నమ్మకండి. మిమ్మల్ని నయం చేసే, స్ఫూర్తి కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే మీ సుప్తచేతన శక్తిని నమ్మండి. మీరు ఏది నమ్ముతారో తదనుగుణంగానే అదే జరుగుతుంది. 10. మీ ఆలోచనలను మార్చండి. దాంతో మీ విధిని మీరు మార్చుకోగలుగుతారు. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.